హాయ్, దిస్ ఇస్ చంటి చౌదరి. ఈ రోజున అన్కన్వెన్షనల్ సెకండ్ ఎపిసోడ్ గెస్ట్ ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఐ నో కొంచెం తేడాగా ఉంటుంది ఇంటర్వ్యూ, బట్ పాలిటిక్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి అట్ ద సేమ్ టైం ఫిలింలో ఇప్పుడు వచ్చిన చికిరా ప్రతి ఒక్క దాని గురించి ఆయన రివ్యూస్ తీసుకుంటూ మీసాల పిల్ల దాకా వెళ్ళి అఖండతో క్లోజ్ చేద్దాం. అండ్ ఇఫ్ పాసిబుల్ వీలైతే ఈ చేంజ్డ్ గవర్నమెంట్ సినారియోలో పప్పు లాంటి అబ్బాయి అని లోకేష్ గారి గురించి పాడిన పాట పైన తిరిగి పాడతారేమో కూడా చూద్దాం. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఆర్జీబీ అంటే ఒక నెగిటివిటీ అన్నట్టు ఎక్కువ బ్రాడ్ స్ప్రెడ్ ఉంటుంది, బట్ చూస్తే మీరు చాలా మంచి మనుషులే ఉన్నారు కదా. Maybe because you never had a bad experience with me. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు పైన పడుకున్న స్టిల్ మీరు ముందే I thought of it as a nice idea to make a satire. లక్ష్మీ పర్వత్ అయితే అంత గ్లామరస్ లేదు కదా మీరు తీసుకొచ్చి. Because I always say I'm in love with women's bodies and sex, you know. జగన్మోహన్ రెడ్డి మీద చేయలేదు మీరు. అదేంటి ఆ లిబర్టీ ఆఫ్ సెటైర్ అక్కడే ఎందుకు ఆగింది? నేనేమో ఇది ప్రైవేట్గా చెప్పి యు ఆర్ వెరీ మ్యానిపులేటివ్, హార్డ్ కోర్ మ్యానిపులేటర్ నేను చూసిన దాంట్లో. రాము ఇలాంటి వాడు ఇలాంటి సినిమా తీస్తాడు, ఇలా మాట్లాడతాడు, ఇలా ట్వీట్ చేస్తాడు అని తెలిసి కదా వచ్చేది. ఇన్ని మూవీస్ హ్యాండిల్ చేసింది మీకు. సందీప్ రెడ్డి వంగ వెళ్ళిపోయి దీపికా పడుకోన్ గురించి ఇప్పుడు కార్టూన్స్ ఏం చేస్తాయి, హైలీ పాపులర్ పీపుల్. ఇప్పుడు మోడీ గారు పిఎం కింద ఉన్నారు. గివెన్ సిచ్యువేషన్ ఆయన పైన సెటరికల్ మూవీ తీస్తారా? I don't know how to answer that question. You're looking so cool. I have just Google చేశాను మీ గురించి. I'm a fan of your movies. Frankly, I should start with this note. Not because మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారని కాదు. No, but I really like your work. So ఆ admiration తో I never wanted to know your age. మీ ఏజ్ ఎంత అనేది నీకు అనుకోవాల్సిన అవసరం లేదు నాకు. Yeah. I'm happy seeing you like this. But 63 అని the wiki has told me information. 63 also మీరు ఒక 40s లానే ఉన్నారు. See, I want to ask you, you're a producer, you're a director, and ఇదంతా కాకుండా you really look good. సెల్ఫ్ మీద ఇన్వెస్ట్ చేసి ఒక మూవీ ఎప్పుడు తీయాలనిపించలేదా మీకు? సెల్ఫ్ మీద అంటే ఇప్పుడు మీకు రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉంది. మీరు క్రిమినల్స్ ని రీసెర్చ్ చేశానంటారు, ఒక 20 మర్డర్స్ చేసిన వాళ్ళు రీసెర్చ్ చేశానంటారు, కలిసానంటారు, మాట్లాడానంటారు. ఒక మూవీ మర్డర్ చంపినప్పుడు అతనికి ఒక హ్యాపీనెస్ వచ్చింది, వర్క్ అయిపోయిందని కూడా మీరు అన్నారు ఒక ఇంటర్వ్యూలో. అలాగే మీరు కూడా హిట్ అయినా ఫెయిల్ అయినా మీకు హ్యాపీనెస్ వస్తుంది మీరు చేసే వర్క్ నుంచి. సో ఇన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసి, అంటే ఇంత ఫీల్డ్స్ లో ఒక క్యారెక్టర్ గా చాలా వేరియస్ ఫీల్డ్స్ లో మీరు వెళ్ళి అన్ని లైఫ్ అండ్ ఇమోషన్స్ ని టచ్ చేసి మీరు ఒక ఫుల్ ఎంటిటీ అయిపోయారు ఈ పాటికి. సో మీరే యాక్ట్ చేసేసి ఒక ఫిలిం తీసేసి సెల్ఫ్ ప్రొడక్షన్ చేసేసి అనిపించలేదా ఎప్పుడు? See, there are two things. I don't know if happiness is the right word, but I would like to use a word of excitement. So excitement, difference, and excitement also can be negative. It doesn't need to be positive. Of course. Even when you're taking a risk, also you can get excited, you know. So I find I'd like to squeeze out what life has to offer me in the most hardest way. I would like to put it that way. And I am a very curious person by nature. I want to know about everybody and everything, what's happening behind. So a combination of this curiosity and excitement is, I think, in a way, sum up. Good. Second point, I don't know what you mean by as an actor, లేకపోతే నా స్టోరీనా, ఐఎమ్ నాట్ షూర్ వాట్ యు మెంట్. నా క్వశ్చన్ చాలా సింపుల్ సార్. మీరు ఇన్ని ఫీల్డ్స్ లో అందరినీ టచ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ వెనకమాల బ్యాక్ డ్రాప్ లో క్షణక్షణం ఉంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. I belong to that RGV cult. నాకు నచ్చిన కల్ట్ అది. ఓకే. సో ఆ క్షణక్షణంలోంచి వీ టుక్ సంథింగ్ గుడ్. వీ లైక్ ద ఇన్నోసెన్స్. శ్రీదేవి గారి ఇన్నోసెన్స్ చాలా బాగుంది. వెంకటేష్ గారి యాక్షన్ కంటే శ్రీదేవి గారిని చూసాం అందరం. సో దాని ఇంపాక్ట్ ఏమైందంటే వెంకటేష్ గారు హీరో కాదు, ఆర్జీవి గారు బిహైండ్ హీరో అని ఇంప్రెషన్ వచ్చింది. సో మీరు అలాగే క్రైమ్స్ చేశారు, మూవీస్ చేశారు ఇప్పుడు మీరు, అండ్ నిశ్శబ్ద్ లాంటి మూవీస్ కూడా చేశారు. అది కొంత జోనర్ ఆడియన్స్ కి నచ్చింది.
కొంతమందికి నచ్చలేదు, లీవ్ దాట్. బట్ ఇంత చేశారు కదా, మీకు కొత్తగా ఒక స్క్రిప్ట్ రాసుకుని ఆర్జీవి మాత్రమే చేయగలుగుతాడు ఈ రోల్ అని సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ మూడ్ లోకి వెళ్ళాలనిపించలేదా? No, to start with, I don't believe I'm a good actor. To start with, no. ఇంతమంది డైరెక్ట్ చేస్తే మీరు గుడ్ యాక్టర్ అనుకోలేదు. That acting, see, to use the acting talent of somebody in a character what you conceive is very different. I will have limitations, but I might do, because I'm just working on some script and Oh, nice. I'm planning to play a negative role. Suits you. Yeah. బట్ యాక్చువల్లీ మీరు చాలా మిస్కాన్సెప్చువలైజ్డ్ పర్సన్ కింద బయట సొసైటీలో ఆర్జీబీ అంటే ఒక నెగిటివిటీ అన్నట్టు ఎక్కువ బ్రాడ్ స్ప్రెడ్ ఉంటుంది. సంథింగ్ ఒక ఇష్యూ నెగిటివ్ లో ఉందంటే ఆర్జీబీ నేమ్ అక్కడ వస్తుంది. బట్ చూస్తే మీరు చాలా మంచి మనిషిలో ఉన్నారు కదా, ఈ యాంగిల్ ఎందుకు? First of all, I don't know what a manchi manishi is. See, I think no Manchi manchi ante can be ila. manchi or this. Different people have different perspectives on the same person based directly upon their experiences with the person, you know. And I'm not outside that gambit. Maybe because you never had a bad experience with me, I think you think I'm a good person. దట్స్ ఇట్. Others might not think, yeah. ఇప్పుడు మీరు శివ రీ రిలీజ్ చేస్తున్నారు. Ah. ఇప్పుడు ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఏదైతే నడుస్తుందో మీ దృష్టిలో అది గ్రేట్ ట్రెండా? I see, eventually the owner of the property, if a film is a property, if he feels that there can be a because ట్రెండ్ అనే దానికి రీజన్ ఎందుకు వచ్చింది, ఎవడో చేసారే ఎంతో కొంత వర్కౌట్ అయింది కాబట్టే కదా అది ట్రెండ్ అవుతుంది ఎప్పుడైనా, నో. అండ్ లాట్స్ ఆఫ్ టైమ్స్ ఇన్ థియేటర్స్ న్యూ ఫిల్మ్స్ ఆల్సో సమ్ టైమ్స్ ఆర్ నాట్ గెటింగ్ ఇనఫ్ ఆడియన్స్, ఫెయిల్ అవుతుంది. సో ఐ థింక్ మీకు ఆల్రెడీ ప్రాపర్టీ ఉంది, యూ డోంట్ నీడ్ టు ఇన్వెస్ట్ అ లాట్, సో టేకింగ్ ఎ ఛాన్స్ ఇస్ నో బిగ్ డీల్. దట్స్ ఇట్. యా, దట్స్ ఇట్. అంటే ఇంతకాలం వెన్ వి లుక్ ఎట్ ఈ రీ రిలీజెస్ ఏవైతే జరుగుతున్నాయో చూస్తుంటే ఒక ఫెయిల్యూర్ పర్సన్ అంటే ఇంకా లైఫ్ లో ఫెయిల్ అయిపోయి ఒకప్పుడు మేము హిట్ కొట్టాం కాబట్టి దాన్ని రీఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ జనాల ముందు ఓ మేము ఒకప్పుడు చాలా గొప్ప మనుషులను ప్రూవ్ చేసుకోవడానికి వాడతారు అన్న ఒక నోషన్ ఉంది. Yeah, maybe. See, but that does not take away from also the commercial gain. ఇట్స్ జస్ట్ అ కమర్షియల్ గేమ్. Yeah. ఇంతకు మించి ఇంకేం లేదు. అంటే పర్టికులర్లీ శివ కాంటెస్ట్ లో అడిగితే నాగార్జున asked me, because Nagarjuna is a production house, I thought I'll get a chance to redo the sound completely, because అప్పుడు ఆ టైంలో మోనోలో రికార్డ్ చేసిన ట్రాక్స్ అయ్యి దాన్ని అట్మాస్ ట్రాక్స్ లో మిక్స్ చేయడానికి యూజింగ్ ద లేటెస్ట్ AI టెక్నాలజీ ఆ ఛాన్స్ వస్తుందని ఐ వాజ్ ఎక్సైటెడ్ అబౌట్ దట్, జస్ట్ టు మేక్ ఇట్ అంటే కొత్త బట్టలు వేసినట్టు. సో దానికోసం సో దట్ వాజ్ మై ఎక్సైట్, బికాజ్ ఐఎమ్ నాట్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇట్స్ కంప్లీట్లీ ప్రొడ్యూసర్ చాయిస్ అంటారు. ఎస్. అండ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ మోర్ థింగ్. ఇప్పుడు యు లివింగ్ సచ్ అ లావిష్ లైఫ్, చూస్తుంటే ఇట్స్ రియలీ బ్రిలియంట్. ఐ లైక్ యువర్ ఆఫీస్, బాగుంది. యూ సెడ్ ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను మీరు తాజ్ కృష్ణలో యూ వర్క్ ఫర్ 800 రూపీస్ అని, ఐ థింక్ అ మంత్ బ్యాక్ ఇచ్చిన ఇంటర్వ్యూ. యా, ఈ రోజు వాట్స్ యువర్ ఇన్కమ్? 800 చెప్పారు కదా, సో చెప్తారేమో అని. నో చెప్పను. 800 అందరిలాగా మీరెందుకు బిహేవ్ చేస్తున్నారు? మేము ఆ రోజు కష్టపడి చెమటోర్చి 800 సంపాదించి ఈ రోజు ఇంత పైకి వచ్చామని చెప్తున్నాం. ఈ రోజు ఎంత వచ్చారో పైకి చెప్పొచ్చు కదా. See, money for me was never a trouble, no matter what people think or say about that. That is there. Because whatever money I want, I can raise it. If You can raise it. Yeah. కానీ నేను అడుగుతుంది, ఆ రోజు 800 స్పెసిఫిక్ గా మెన్షన్ అయింది కాబట్టి అదే ధైర్యంతో ఈ రోజు ఒక్కసారి ఒక ఫిగర్ ఇవ్వండి. Because films lo మీరు భయపడాలని అడుగుతున్నా ఈ క్వశ్చన్. See, I put all the money whatever I earn back into films. I never ever save anything. నేను అంటుంది అందుకని ఇన్కమ్ ఏంటి అనేది I don't know how to answer that question. అంటే 800 కి ఎవాల్యుయేట్ చేయగలిగారు కానీ అది నాకు ఇస్తారు కాబట్టి. salary లాగే ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్స్ కూడా అవుట్ సైడ్ ప్రొడ్యూసర్స్ వస్తున్నారు బిగ్ మూవీస్ కి కదా. కానీ ఇప్పుడు అందులో ప్రాజెక్ట్ బట్టి I might make a 5 crore film with someone, and right now I'm making a film with Manoj Bajpayee for 40 crores. So each film is going to vary depending on the subject, the cast, and all other things. సో చెప్పలేరు. I actually can't say. మీరు యాక్చువల్లీ యూ కాన్ సే. ఓకే, గ్రేట్. నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను. నేను విజయవాడ నుంచి, నాది విజయవాడ అండి. సో మీరు క్లియర్ గా చెప్పారు. నేను 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఒక ఆర్టికల్ చదివాను మీ పైన. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు మీ పైన
గుడ్లు విసిరారు అని చెప్పి స్టూడెంట్స్ అలుమ్నై మీట్కి వెళ్ళినప్పుడు, లగడపాటి రాజగోపాల్ వాజ్ బ్యాచ్ మీట్ అని మీరు వెళ్ళినప్పుడు, మీకు స్టూడెంట్స్ అక్కడ విజయవాడ రౌడీలు అని ఒక టైటిల్ పెట్టి మూవీ తీస్తాను అని మీరు అన్న నేపథ్యంలో మేబీ వాళ్ళకి నచ్చక మీ పైన గుడ్డు వేశారు, అది పక్క బండింది అని చెప్పి న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చింది. అది నిజమేనంట? గుడ్డు ఇస్తాంటో నాకు ఐ నో పీపుల్ కేమ్ టు షౌట్ స్లోగన్స్ కొట్టారు, అలాగే మీ పైన కోడిగుడ్డు కూడా వేశారు. అవ్వలేదా? సో న్యూస్ ఇస్ హంబక్ న్యూస్, 100% హంబక్ న్యూస్. బికాజ్ ఐ వాస్ దేర్, మీ రాజగోపాల్ మీరు వెళ్ళారు ఇద్దరు అలుమ్నై. కరెక్ట్. ఒకవేళ ఒక గివెన్ సిచ్యువేషన్ నిజంగానే మీ పైన కోడిగుడ్డే స్టోర్ అగేన్స్ట్ యూ అయింది అనుకోండి, గుడ్డు ఎందుకు వేస్ట్ చేశారు ఆమ్లెట్ వేసుకునేదాన్ని అని చెప్పిన థాట్ ప్రాసెస్ లో ఉంటారు. అవమానంతో కుళ్ళిపోయేవాళ్ళు. ఐ లైక్ పచ్చిగుడ్డు ఆల్సో, అది కూడా తింటాను. ఓకే. సరే, ఇంకొకటి, మీరు ఎలక్షన్స్ ముందే పొలిటికల్ మూవీస్ చేశారు, ఎలక్షన్స్ అయ్యాక మళ్ళీ జానర్ మార్చేశారు. దట్స్ అ కంప్లీట్లీ ఒక చేంజ్ కనిపించింది జానర్ లో. మీరు పాటలు కూడా పాడారు, నాకు నచ్చింది మీ వాయిస్. యాక్చువల్లీ మీరు వ్యంగ్యంగా పాడారని అర్థమైంది, కానీ వ్యంగ్యత్వంలో కూడా మీ గొంతు బాగుంది అనుకున్నా నేను. సో నాకు ఒక చిన్న స్ట్రైకింగ్ క్వశ్చన్, అఫ్ కోర్స్ ఇది పొలిటికల్ కాదు, క్రియేటివ్ మైండ్ అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు పైన పడుకున్న స్టిల్ మీరు ముందే మూవీలో ఎస్ఎస్ చేసి పెట్టానని ట్వీట్ మీద ట్వీట్ అప్పుడు చాలా క్లియర్ గా పెట్టారు. ఎలా అంత మీద వస్తుంది అంటే ఈయన ఇలాగే చేస్తాడు అని చెప్పి, అలా ఎలా? ఐ థింక్ ఇట్స్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిహేవియర్ సైకాలజీ అంటారు కదండి. సో see, Pawan is a very, very independent, unique kind of a person who are not conformed to social standards. చాలా పద్ధతిగా, the way he talks, the way he looks, and the wildness in his eyes. So I can easily imagine how he's going to be in different situations. But exact అంతనా మరి అంతనా? ఒక మైండ్ రీడింగ్ అంటే ఏదో కొన్ని ఎబరేషన్స్ ఉంటాయి. రైట్ లెగ్ వెళ్ళి లెఫ్ట్ లెగ్ మీదే ఉంటుంది, పడుకునేటప్పుడు చేతులు కూడా ఇంతనా? See, when I'm studying to imitate a character of his in some fictional film of mine, I think body language అనేది కొంచెం పెడితే ఏది easily you can identify what he will be doing at any given time. So, for example, when I made Satya, I told Manoj Bajpayee, there's a difference between a domestic cat and a wild cat. Yes. Exactly the other one. But the eyes will tell you the difference and the body language will tell you the difference. The way it walks or the way it runs or something like that, you know. So Pawan Kalyan is a very, very unique person, which is the reason for why he became, yeah, of course. Okay. Why he became a big star, both on screen and politically, I think is because of that. So any time we have a celebrity of that stature, it's easy to guess his body language, what he will do at any given time. Yeah. అయితే నేను మీ స్కిల్స్ ని నమ్మి ఈ రోజు నేను క్వశ్చన్ అడుగుతాను. బాలకృష్ణ గారి గురించి కూడా గెస్ట్ చేయగలుగుతారా? Anybody. Easy. Yeah. So I want to ask you one thing. మీరు ఇదే పవన్ కళ్యాణ్ ఈజ్ అ యూనిక్ పర్సన్ అన్నారు, చాలా మీరు ఇప్పుడు కాన్వర్సేషన్ అన్నారు కాబట్టి ఈజ్ అ డిఫరెంట్ పర్సన్, నాకు ఈజీ గెస్ట్ చేయగలిగాను అన్నారు కదా. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక గీతతో మీరు పాట కూడా పాడారు మీ ఫిల్మ్ లో, మీకు గుర్తే ఉంటుంది. అదేంటి మరి అక్కడికక్కడ మోకరీ చేసినట్టు అనిపినా? See, we are satirizing a popular person. ఇప్పుడు కార్టూన్స్ ఏం చేస్తాయి, highly popular people ని satirize చేస్తాయి. True. Yeah. So when I'm making a political satire, obviously I will satirize the characters. ఆ సెటైర్ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మీద చేయలేదు మీరు. అదేంటి ఆ లిబర్టీ ఆఫ్ సెటైర్ అక్కడే ఎందుకు ఆగింది? Maybe I don't. The producers were from his party. Some people who are going to be easy to satirize because of their wildness. I don't see that character. I got it. Yeah. So I want cartoons కూడా కొంతమంది మీద వేయగలుగుతారు. Some people you can't put a cartoon. అంటే ఇప్పుడు గివెన్ సిచ్యువేషన్ ఈ రోజు ఆ ప్రైమ్ మినిస్టర్ ఇస్ మోడీజీ. Yeah. సో మీరు అన్ని క్యారెక్టర్స్ ని ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చి పెడతారు. అసలు వీళ్ళేనా అన్నట్టు కొంచెం కష్టం అవుతుంది. ఎలా వస్తుంది మీకు ఈ ఆలోచనలని? నాకు అంత దాంట్లో ఇప్పుడు మోడీ గారు పిఎం కింద ఉన్నారు. గివెన్ సిచ్యువేషన్ ఆయన పైన సెటరికల్ మూవీ తీస్తారా మీకు ప్రొడ్యూసర్ ఉంటే? No, because the point is, there are 2-3 different things there. ఒక ఐడియా వచ్చినప్పుడు లైక్ కమరాజ్యంలో కడపరేడు అలాంటి ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇట్ కేమ్ ఫ్రమ్ అన్ ఐడియా. సడన్లీ విజయవాడ అంత కమాస్ ఆస్పెక్ట్ అని ఉన్నప్పుడు అలాంటి చోట రెడ్డిలు వచ్చి దే బికమ్ ద లీడర్స్.
I thought of it as a nice idea to make a satire out of that. అంటే అలాంటి రెండు కాస్ట్ మీద సెటైర్ ఇస్తారు ఆర్జీవి గారు, మీరు సైలెంట్ కూర్చుని. దాంట్లో మళ్ళీ మీరు కమర్స్ అంటే ఇష్టం అని కూడా అన్నారు. నేను చెప్తున్నాను, అందులో కాస్ట్ గురించి లేదు అసలు సినిమాలో. ఇట్ వాజ్ అన్ ఇమాజినరీ థింగ్ ఫ్రమ్ మై సైడ్ ఆఫ్ వాట్ కెన్ పాసిబ్లీ హ్యాపెన్, అండ్ దట్ క్లియర్లీ ఐ మెన్షన్ దట్ ఇట్స్ అన్ ఇమాజినరీ tale which is called a kind of a mockumentary kind of film. అది కూడా మీకు టైటిల్ ప్రాబ్లం వచ్చి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలని పెట్టారు కదా, మీరు అనుకున్న రెడ్లు రాలేదు, కమ్మ రాలేదు అక్కడ. అదేంటి అది సెన్సార్ వాళ్ళు ఫోర్స్ చేశారు. మీకు సెన్సార్ సిస్టమ్ నచ్చిందా? Censor film, I think, is outdated completely, because when you can get everything on YouTube or wherever, whichever platforms, ఇప్పుడు 1952 రాసిన సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ని ఇంకా గుడ్డిగా ఫాలో అవటం అనేది ఇట్స్ వెరీ స్టూపిడ్. ఐ థింక్ సో మిమ్మల్ని కన్స్ట్రెయిన్ చేయడానికి ఇప్పుడు ఇలా ఈ సెన్సార్ బోర్డ్స్ ఇవన్నీ చాలా రబ్బిష్ గా అనిపిస్తాయి. It's outdated. Fine. I think what should be alternative? Technology, when it is making anyone and everyone see anything they want, if you don't, without restriction, why would only theaters be restricted? Only because of the act. Correct. ఆ యాక్ట్ ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు అంతే. కరెక్ట్ సార్. ఇప్పుడు ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. మీరు సందీప్ రెడ్డి వంగ గారిని యూ అడ్మైర్ అని కూడా చెప్పారు ఇప్పుడున్న డైరెక్టర్స్ లో. మీరు దీపికా పడుకోని మూవీలో తీసేసిన దేశం కూడా అడ్మైర్ చేశారా? See, that is his call, no? So who am I to? What is your perception, general view? Satire, ఒక satire. నా పర్సెప్షన్ దీపికా saying 8 hours కంటే వర్క్ చేయనంట. No, see, the point is అది 8 hours or 6 hours or whatever the thing is, that is up to what the in a mutual consent తోటి మీరు సినిమా చేస్తున్నప్పుడు ఈచ్ అదర్స్ టర్మ్స్ నచ్చకపోతే మన కాంట్రాక్ట్ లో ఇద్దరు అవుతుంది. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. వాట్ ఎగ్జాక్ట్లీ హీ డిడ్ బై మెస్ అవుట్ ఆఫ్ ఇట్, బికాజ్ పీపుల్ పని లేదు కాబట్టి. దట్ ఈస్ ఓన్లీ. సో అయితే సందీప్ రెడ్డి వంగ కూడా పని లేదా? సందీప్ ఎందుకంటే వంగకి పని ఉంది. దీపికా పడుకోని టర్మ్స్ తోటి హీ డజంట్ లైక్ టు వర్క్ లైక్. కానీ సందీప్ రెడ్డి వంగ పని లేదు, కాంట్రాక్ట్ లో నాకు నువ్వు సెట్ అవ్వలేదు, ఐ జస్ట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. క్లియర్ గా ఉంది, మీరు చెప్పే నరేషన్ బాగుంది. బట్ బీయింగ్ ఐ డోంట్ వాంట్ టు కాల్ యూ సీనియర్ బికాజ్ యూ లుక్ యంగ్. సో ఐ వాంట్ టు సే విత్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇన్ని మూవీస్ హ్యాండిల్ చేసింది మీకు, సందీప్ రెడ్డి వంగ వెళ్ళిపోయి దీపికా పడుకోని గురించి ఇట్ ఈస్ నోన్. ఆ ట్వీట్ అనేది ఇట్స్ రిఫర్ టు హర్ ఇట్ సెల్ఫ్. సో కూర్చుని ఒక ట్వీట్ రాసేసి ఐ షో యూ, నేను చూపిస్తా స్క్రిప్ట్ చెప్తే పని పాట లేక రాశాడు అతను కూడా. నాకైతే అదే అనిపించింది. పని ఈస్ ఎ వెరీ ఫేమస్ డైరెక్టర్. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ and so many people be asking questions and he wanted to give whatever his version. That is what మనం మాట్లాడినా ట్వీట్ చేసినా eventually you are communicating what you feel, na? True. And what is wrong in that? Sir, I want to ask you one thing. అంటే ఇప్పుడు మీ దాంట్లో ఐ సీ సో మెనీ ఉమెన్ పిక్చర్స్. వాళ్ళు కూడా ఇక్కడ థైస్ ఉన్నాయి. ఐమ్ ఓకే. బట్ నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, why didn't you find your love of your life ఇప్పుడు దాకా? Soulmate concepts నచ్చవా మీకు? Because I don't like relationships. You hate it, I know that. But లేదు, I can't live without you and one side కూడా అప్రోచ్ అవ్వలేదా? One side అంటే లేదు, వితౌట్ యూ ఆర్జీవి నా లైఫ్ లేదు అనుకుని వన్ సైడెడ్ లవ్ లో కూడా మీకు అప్రోచ్ అయ్యింది? I don't let it get to that point, because I always say I'm in love with women's bodies and sex, you know. I make it very clear. So soul curry and stuff love అనేది నేను లేనప్పుడు నా సోల్ లేదు, ఏం లేదు, అలాంటి గోల్ ఏం లేదు. ఆర్జీవి అంటే పీపుల్, దీస్ ఆర్ ద నోషన్స్. బట్ నా దృష్టిలో ఆర్జీవి మీన్స్ హీ షుడ్ బి, యూ మే లైక్ హిస్ వర్క్ ఆర్ యూ డోంట్ లైక్ హిస్ వర్క్, బట్ నోటీస్ చేయడం అయితే ఆపలేం. యూ హ్యావ్ టు నోటీస్ ఇట్. అది ఏమైపోతుందంటే యు ఆర్ వెరీ మ్యానిపులేటివ్, హార్డ్ కోర్ మ్యానిపులేటర్ నేను చూసిన దాంట్లో. సో ఇంత మ్యానిపులేటర్ ఎఫర్ట్ యు ఆర్. See, I don't manipulate now. I used to be very big manipulator. Now you stopped it? Now I stopped it because I realize to tell the truth on the face pays much more dividends than manipulation is hard work. It's going to be troublesome and it's going to be also going to backfire. But I want to ask you, when I can say anything what I feel, there's no reason to manipulate anymore. బట్ దెన్ ఇప్పుడు మీ డైరెక్ట్ గా ఒపీనియన్స్ షేర్ చేసి మ్యానిపులేట్ చేయకుండా ఉంటే డిప్ ఇన్ ద బిజినెస్ అవ్వదా? పీపుల్ డైరెక్ట్ మీ ఒపీనియన్స్ నచ్చకపోతే దట్ ఈస్ దేర్ కాల్ కదా. ప్రొడ్యూసర్ ఉన్నారు కదా దీంట్లో డబ్బులు. ప్రొడ్యూసర్ ఆల్సో కమింగ్ టు మీ విత్ ప్యాకేజ్. రాము ఇలాంటి రోడు, ఇలాంటి సినిమా తీస్తాడు, ఇలా మాట్లాడతాడు, ఇలా ట్వీట్ చేస్తాడు అని తెలిసి కదా వచ్చేది. దేర్ ఇస్ నో సర్ప్రైజెస్ దేర్.
ఓ So that comes like a package. ఆపరేషన్ హిట్ అయినా ఫట్ అయినా పేషెంట్ లైఫ్ గురించి మాకు సంబంధం లేనిది ఇది సైన్ అండ్ కమ్. అలాగే మనీ పోతుందో పోదో See, anybody does any deal with any person will come in with that knowledge only, ట్రూ. See, if you take the office for example, ఇప్పుడు నేను ఓపెన్ గా ఐ లవ్ బ్యూటిఫుల్ విమెన్ అని చెప్తాను, అది నా ఆఫీస్ కూడా అది రిఫ్లెక్ట్ చేస్తుంది. నేనేమో ఇది ప్రైవేట్ గా చెప్పి ఈ విమెన్ గురించి ఇక్కడ అన్ని నేను దేశ నాయకుల ఫోటోలు లేకపోతే పెడితే ఎలా ఉంటుంది, అది పాయింట్. అది సెట్ అవ్వదు. సార్ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఇబ్బంది పెడుతుంది. లాస్ట్ టైం మిమ్మల్ని పోలీసులు నోటీస్ ఇవ్వడానికి వచ్చారు, Yeah. కానీ జనాలందరూ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారనా న్యూస్ స్ప్రెడ్. జనాలందరూ కాదు, మీడియా చేసింది అది. దాంట్లో నేను కూడా చేశాను. జనాలకి ఏం తెలుసు, దాన్ని మీడియా ఏం చెప్తే ఏదో చేశారు. దాంట్లో అందరికి ఒక ఇరిటేటింగ్ పాయింట్ అక్కడ నాకు నచ్చలేదు ఏంటంటే ఆర్జీవీ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు. అది మీ విషయం, మీ రైట్. బట్ ఆ ఇష్యూ ఏంటి సార్? మీకు ఏదో ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారు అండ్ అక్కడ వచ్చింది 1100 వ్యూస్. 3-4 డిఫరెంట్ థింగ్స్. ఇది వేరే కేసు. యాక్చువల్ గా ఇప్పుడు నేను వెళ్ళి అటెండ్ అయ్యింది, ఇట్స్ అబౌట్ సో కాల్డ్ మాఫ్డ్ పోస్టర్ ఐ పుట్ ఎస్ మేకింగ్ ఫన్ ఆఫ్ సమ్ పొలిటికల్ లీడర్స్. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. అదే అందరికీ సార్. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఇప్పుడు అర్జెంట్ గా మీకు ఒక ప్రొడ్యూసర్ వస్తాడు, యువర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ సెటైర్ అంటారు. సో అర్జెంట్ గా జగన్మోహన్ రెడ్డి పైన సెటైర్ తీయాలంటారు. వుడ్ యు గో ఫర్ ఇట్? నో, బికాస్ మీకు జగన్ అంటే ఇష్టం అని చెప్పారు. No, not really. That is, I don't believe that he is satire material. సీరియస్ మెటీరియల్ He is serious material. అంటే జగన్, Which is what I tried to do with my last film, You Who Was. ఓ దట్స్ యువర్ ఒపీనియన్. ఓకే. Yeah, of నాకైతే course. ఇంకొకటి అర్థం కావట్లేదు, లోకేష్ గారి గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు, బికాస్ ఇక్కడ మీరు సీరియస్ మెటీరియల్ అన్నారు కాబట్టి ఐఎమ్ రేజింగ్ దిస్ క్వశ్చన్. నథింగ్ సీరియస్. మీరు ఒక పాట పాడారు, పప్పు లాంటి Yeah. అబ్బాయి అని చెప్పి. అంటే పప్పు తింటాం అంత తప్ప మీ దృష్టిలో? See, because మామూలుగా పప్పు అనే వర్డ్ you tend to use it, for example, Rahul Gandhi. Somebody who's not very brainy or something like that, generally we use that term to describe. ఎందుకు రాహుల్ పప్పు ఎందుకు అంటారంటే అదే రీజన్. బట్ నాకు అర్థం కాదు, లోకేష్ ఇస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు అన్నారు కదా, see the point. Before also. Yeah, used to, no, but he had the reputation. There were so many memes on him. There were so many జోక్స్ jokes on అంటే him. ఒక క్లౌడ్ ఆఫ్ రెప్యుటేషన్ మీద మీరు కమెంట్ Obviously, satire, చేసి see, satire is nothing but a perception ని exaggerate చేయడం. ఈ రోజు మళ్ళీ గివెన్ అ ఛాన్స్ మీకు ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో చేంజ్ సిచ్యువేషన్స్ లో లోకేష్ పప్పు అని చెప్పి మళ్ళీ చేయమంటే చేస్తారా? No. ఒపీనియన్ మారిపోయిందా? నేను అసలు ఫాలో అవ్వట్లేదు పాలిటిక్స్, కంప్లీట్గా వదిలేసి. ఎందుకు చేయరైతే ఇప్పుడు? ఇదే బికాజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ ఎనీమోర్. ఆ జోనర్ అయిపోయింది. అయిపోయింది అంతే. సార్ మొన్న చిక్రీ సాంగ్ ఒకటి వచ్చింది, చూసారా? మీరు చూడకపోతే మీకు చూపిస్తా ఇప్పుడు నేను చూడాల. ప్లీజ్ డోంట్ సే దిస్. Is it that పెద్ది సాంగ్? పెద్ది సాంగ్. Yeah. And నేను ఇప్పుడు I just saw a little bit of it. అది ఇన్నరే లిటిల్ బిట్ సార్, పెద్దగా ఏం లేదు. Okay. అది ఒక చిన్న ముక్క. That was fantastic, రామ్ చరణ్. ఓ మీకు నచ్చిందా? చాలా. నేను చూసిన బిట్ మాత్రం నాకు చాలా నచ్చింది. దానిపైన వస్తున్న మీమ్స్ కాపీడ్ అని చెప్పి కూడా అంటున్నారు. నాకు ఇదే ఇప్పుడు చూసాను, ఐ హావ్ నో ఐడియా అది కాపీ చేశారా ఏంటి అని. అయితే మీసాల పిల్ల కూడా మీకు నచ్చిందా సార్? యా, వెరీ లైక్. ఓ దట్ ఈస్ నైస్. అయితే మీరు అక్కడ కూడా చూస్తారా? అక్కడ చూడలేదు, బట్ ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ సీ ఏ సర్టన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో అందరు క్యారెక్టర్స్ ని ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఇలాగే ఉంటారు, సీనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నారు. యాక్చువల్లీ అతను సీనియర్ ఎన్టీఆర్ లాగా లేడు, దగ్గరకు వచ్చారు కొంచెం. ఓకే ఫైన్. లక్ష్మీ పార్వతి అయితే అంత గ్లామరస్ గా లేదు కదా. మీరు తీసుకొచ్చి ఆమె లక్ష్మీ పార్వతి అంటే అచ్చే లక్ష్మీ పార్వతి మామూలుగా ఉంటది కదా. హార్మోని పెట్టి లక్ష్మీ పార్వతి ఫొటోస్ మాకు గుర్తున్నాయి, కానీ పెట్టిన ఆవిడ చాలా బాగుంది. సో రియలిస్టిక్ ఎందుకు ఫెయిల్ అయ్యారు అక్కడ? దేర్ ఇస్ నో పర్టిక్యులర్ రీజన్. As long as అంటే లక్ష్మీ పార్వతి అడిగారు, no. బ్యూటిఫుల్ గా I చూపించారు. couldn't find the likeness of Lakshmi Parvati. As long as I can't find the likeness, I might as well put someone. And also it is being shown from NTR's point of view. And NTR కి ఆవిడ అంత అందంగా ఉండ కనిపించారు కదా. సో మీరు అందాన్ని మళ్ళీ మా కళ్ళకి చూపించారు. యా, ఇప్పుడు చాలా మంది బయట ఏమనుకుంటారు తెలుసా ఆర్జీవి గారు, మేము ఏం పాపం చేస్తాం ఈ సినిమా చూపించారు మాకని. ఇది పబ్లిక్ టాక్. అంటే మేము చూసామండి. ఇప్పుడు 1990 బాండ్స్ ఉంటారు, జెన్జీస్ కి అయితే పిచ్చెక్కుతుంది. ఇప్పుడు వెనక్కి వెళ్తే అందరూ
ద యూట్యూబ్ ఇస్ నాట్ లెటింగ్ ఎనీవన్ గో. సోషల్ మీడియా ఇంప్రింట్ ఉంది, ఆ ఇంప్రింట్ లో ఆవిడ ఎలా ఉందో చూసాం కదా. Yeah. మీరు తీసుకొచ్చి అక్కడ ఒక దేవతను పెట్టారు. ఇప్పుడు నా పాయింట్ రక్త చరిత్ర తీశాను. వివేక్ ఒబ్రాయ్కి పటేల్కి సంబంధం లేదు అసలు. కానీ ఇక్కడ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో మిగతా క్యారెక్టర్లు అందరూ అదే ట్రైబ్ లో ఉండి ఎగ్జిస్టింగ్ ఈవిడ ఒక్క ఆవిడ మాత్రం అందంగా. Like I told you, because I couldn't find a likeness of Lakshmi Bharti garu. Similar likeness, so we couldn't find. Yeah. Okay, I'll digest this for that. నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు పోస్ట్ పెడతా ఉంటారు ఈ మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి, రామ్ చరణ్ వీళ్ళందరి గురించి మీరు, అది అసలు మీరు సెటైరికల్ గా తిడుతున్నారా లేకపోతే మీరు అన్ని పొగుడుతున్నారా? Any tweet, if you read it, I will never ever say anything against anybody. మీరు అగేన్స్ట్ ఏం చెప్పరండి, Yeah. కానీ అది చదివితే అవతలానికి ఒళ్ళు మండుతుంది. I don't know, అంటే ఇంకా ఇప్పుడు నేను అమితాబ్ బచ్చన్ కానీ నాకు చాలా అమితాబ్ బచ్చన్ కూడా పెడతాను నేను ట్వీట్స్. మీరు పెడతారు సార్, కానీ తెలుగు స్టేట్స్ లో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హీరో హిస్టరిజం చాలా ఎక్కువ ఉంటుంది. మా హీరోని అన్నారా అని చెప్పి. But the whole point of social media is that, you know, nobody, you cannot make anybody happy. Everybody will have a problem with everything under the sun. ఎప్పుడు your tweets are making everyone unhappy. But like who? Like just tell me. Like who అంటే ఇప్పుడు The whole point of me talking to you or me putting a tweet is about to provoke a reaction. Obvious. సో అది ప్రొవోకేటివ్. రియాక్షన్, ఆ రియాక్షన్ బ్యాడా గుడ్డా అనేది ఎలా తీసుకుంటారని నేను అది ఆలోచన అసలు. యూ జస్ట్ డూ వాట్ ఐ సే వాట్ ఐ ఫీల్ లైక్. బట్ ఇంకొకటి, దేర్ వాజ్ యూ వాంట్ టేక్ అ కాల్? నో. సో దేర్ వాజ్ క్లిప్పింగ్ గోయింగ్ అరౌండ్ చిరంజీవి గారు సేయింగ్ ఆయన ఒక స్ట్రేచర్ ఉన్న వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ఏదో పాపం చాలా బాధగా ఎక్స్ప్రెసివ్ గా ఒక క్లిప్పింగ్ ఒకటి వచ్చింది బయటకి. ఎవరు? చిరంజీవి గారు. అది మీ గురించి అని చెప్పి కింద రాస్తారు అందరూ. అంటే ఆయన ఒకప్పుడు చాలా ఒకప్పుడు కదా, ఎప్పుడు మీరు పెద్ద మనిషి నా దృష్టిలో. క్రియేటివిటీ నెవర్ డైస్, టేక్స్ డిఫరెంట్ షేప్ అంతే. అంటే ఆయన ఇప్పుడు నా ఫీలింగ్ నేను చెప్పినట్టే ఆయన కూడా రైట్ ఉంది కదా, ఆయన ఫీలింగ్ అని చెప్తాను. అంటే అంత ఏడిపించాలి అనుకోండి. అది కదా, అది ఏడిపించాలి మీరు అనుకోండి. మేబీ హీఈస్ ఫీలింగ్ సాడ్ ఫర్ మీ, ఇట్ కుడ్ బి దట్. నో, ఆయన యాడ్ అవటం కాదు కదా. You could be feeling sad for me. Him feeling sad is different. Him feeling sad for me is different. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, తెంగరోడు అని అంటే మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా. I don't mind that, because the whole point of నోరు ఉన్నది ఏదో ఒక ఒపీనియన్ చెప్పడానికి. సో ఇఫ్ నాకు ఎంత రైట్ ఉందో ఆయనకి ఎంత రైట్ ఉంది కదా. I didn't expect this answer actually. నాకు ఇంకొకటి చెప్పండి సార్, ఫ్రీగా ఈరోజు ఏపీని చూస్తారు కదా మీరు అసలు, బికాజ్ మీరు విజయవాడలో మీరు ఆంధ్ర వాసులు ఒకప్పుడు కాబట్టి మీ రూట్స్ అదే నేను అడుగుతున్నాను. హౌ ఇస్ ఏపీ నౌ? ఐ హావ్ నో ఐడియా. పేపర్లు చదువుతారు కదా సార్? నేను చదవం. పేపర్ చదివి 20 years అయి ఉంటుంది. అస్సలు ముట్టుకోవట్లేదు మీరు. పాలిటిక్స్ అనేది ఐ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్. ఐ డోంట్ నో. అంటే 2029 ఎలక్షన్స్ ముందు మళ్ళీ వస్తారేమో మీరు. వస్తే ఆ రోజు నేను మైండ్ అనొచ్చు. బట్ ఐఎమ్ డన్ విత్ దట్. బికాజ్ అట్లీస్ట్ ఇప్పుడు నాకున్న ఎజెండా వాట్ ఫిల్మ్స్ ఐఎమ్ ప్లానింగ్ లో లేదు. ఓకే, అండ్ నాకు ఒక, అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. ఐ వాంట్ టు ఆస్క్ యూ, నాకు మాత్రం మీరు ఖచ్చితంగా ఒక సింగిల్ వర్డ్ లో ఆన్సర్ ఇవ్వండి. వాట్ డూ యూ థింక్ అబౌట్ చంద్రబాబు నాయుడు? I don't know. I don't know even about Jagan. అంటే ఎందుకంటే జగన్ అంటే ఇష్టం అని చెప్పారు కదా. యాజ్ ఎ పర్సన్, గవర్నమెంట్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ పర్సన్ నాకు జగన్ గారు పరిచయం ఉంది. నాకు చంద్రబాబు గారు పరిచయం నా ఇప్పుడు కలవలేదు అసలు. ఎప్పుడు? నో, నెవర్ మెట్. లోకేష్ గారిని? నో. భారతీ రెడ్డి గారిని? నో. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాను. వన్ వర్డ్ అబౌట్ హిమ్? I think he's a very strong-minded person, and I don't know about his government and ఏం చేస్తున్నారని. As a person, I feel is an extraordinary thing from the time his father died unexpectedly. What he made of himself, I think is an extraordinary journey. Pawan Kalyan, like him as a personality. Politics నాకు తెలియదు నాకు. Yeah. One word about Balakrishna garu? I never saw his films. I have no idea. ఒక్కటి కూడా? ఎప్పుడో చూసుంటాను 20-30 years back maybe. ఏంటి సార్ ఇలా చెప్తారు మీరు? Yeah, it's true. Because that is not my sensibility, that kind of cinema. What is not your sensibility అంటే? అదే మరి నాకు నచ్చే టైప్ సినిమాలు ఉంటాయి కదా. All of us have limited time. Okay. So obviously I will only choose what I want to watch. అయితే చిరంజీవి గారు మీ సెన్సిబిలిటీ జోన్ లో ఉన్నారా?
I like him very much as a person. అంటే But అక్కడ ఆ కైండ్ ఆఫ్ సినిమా చూడండి అసలు నేను. That's what I'm trying to say. అయితే మిమ్మల్ని ఇంప్రెస్ చేసే హీరోలు ఎవరండి ఇప్పుడు ఈ తెలుగులో మీ సెన్సిబిలిటీ నాకు ఫేవరెట్ హీరోస్ నాకు లేరు అసలు. ఫేవరెట్ కాదు వీళ్ళు నా లేదు ఎవరు లేదు. See, after I became a filmmaker after so many years, ఇప్పుడున్న లాట్లో నేను టికెట్ కొనుక్కునే రోజుల్లో అమితాబ్ బచ్చన్ శ్రీదేవి నేను థియేటర్లో టికెట్ కొన్నాను కాబట్టి I can say that they're my favorite stars. Today, I'm a part of the industry. So I don't look at them like the way I used to look at them like a fanboy. 70mm ఇమేజ్ మీకు అనిపించాలని చూస్తే Yeah, that's impossible. Anybody who comes into the industry and stays for a long time, they can't see it like that. Commercial proposal చూడొచ్చు, but you don't feel that. ఇఫ్ చిరంజీవి ఆఫర్స్ యూ అ ఫిల్మ్ దట్ హీ విల్ యాక్ట్, ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ కన్నా నేను ఇస్తున్నాను ఛాన్స్ తీసుకో, నేను ఇస్తున్నా పట్టుకో అని చెప్తే చిరంజీవి గారితో సినిమా చేసే కెపాసిటీ లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే సెన్సిబిలిటీలో నేను అనుకునే సినిమాకి ఆయనకున్న ఇమేజ్కి ఆయన మీద ఉన్న ఆయన ఫ్యాన్ బేస్ కున్న ఎక్స్పెక్టేషన్స్ దానికి సెట్ అవ్వదు. అందుకని ఐ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ. నేను చేయను అంటలేదు, నాకు చేత కాదు చిరంజీవి గారు. ట్రూత్. ఐ డోంట్ నో వై యూఆర్ లాఫింగ్. అంటే మీరు చెప్తే నాకు నా పర్సెప్షన్ లో డిఫరెంట్ గా అనిపించింది. నా పర్సెప్షన్ చాలా డిఫరెంట్ గా అనిపించింది, నవ్వు వచ్చింది. కానీ నేను అడుగుదాం అనుకున్నాను, కథానాయకుడు మహానాయకుడు ఫస్ట్ మిమ్మల్ని ఆఫర్ చేశారంట కదా చేయమని డైరెక్షన్, ఎందుకు డ్రాప్ చేస్తారు? అంటే I wanted to have the whole thing journey, because a person struggle the bad times లో ఏమైంది అనేది more important story, or it has to be a struggle for success. ఎన్టీఆర్ గారు స్ట్రగుల్ చేయలేదు, because I can't imagine NTR struggling, because he looks like he's born like a god or something, my perception. Nice. And then if we don't take the CBN and the other issues which happened before his death, I thought it is a wasted effort, which is the reason I kind of refused. బట్ ఎన్టీఆర్ గారు స్ట్రగుల్ చేసిన మాట వాస్తవమే కదండి. ఒకసారి అంటే మీరు స్ట్రగుల్ ఫీల్ అవ్వాలి కదా. I can't imagine ఎన్టీ రామారావు చేతులు కట్టుకుని ప్లీజ్ నాకు వేషం ఇవ్వండి అని ఉండొచ్చు, బట్ ఐ కాంట్ ఇమాజిన్ దట్. కాదండి, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నాకు కూడా ఒక మీమ్ కంటెంట్ ఒకటి ఉంది ఏంటంటే లక్ష్మి అని చెప్పి ఇక్కడ మీ క్యారెక్టర్ వెళ్ళి ఎన్టీఆర్ క్యారెక్టర్ తీసినప్పుడు పళ్ళు నవ్వులేస్తూ ఉంటాడు. సో నాకు అనిపిస్తుంది బాబా ఎక్కువ నవ్వలు ఉన్నాయి ఊడిపోతాయేమో సౌండ్ ఎఫెక్ట్ అనిపిస్తుంది చూసిన తర్వాత. అది స్ట్రగుల్. See, that's what I'm saying. See, everybody knows how he struggled in the last few years of his life. That is what I tried to capture, no? అసలు మీరు చూపించిన స్ట్రగుల్ ఏం లేదు కదా సార్. మీరు అక్కడ వాళ్ళిద్దరు జంట, ఆది జంట, పరమశివ జంట, ఏదేదో వాట్ ఎవర్ మీరు ఎలివేషన్ ఇచ్చిన దానికి నేనేదో హ్యాపీ అయిపోయాను. ఏంటంటే అమ్మాయి బాగుంది, ఐ డోంట్ నో హర్ నేమ్, ఆవిడ చాలా బాగున్నారు, చేశారు పెద్దవాడ బాగుంది అనుకున్నాం, కానీ అక్కడ స్ట్రగుల్ ఏం చూపించలేకపోయారు కదా మీరు. మేబీ యూ డిడ్ంట్ లైక్ ఇట్, అంతే. నా ఉద్దేశంలో నేను అనుకుంది చేశాను, అది మీకు నచ్చలేదు, అంతే కదా. నచ్చింది నచ్చకపోవడం కాదు సార్. The point is what happened at the Viceroy Hotel and what led to his untimely death is the main thing it focuses on. And the reason for that, the person who was blamed constantly was her. So that is what we captured. Okay, you wanted to take a different version. ఒకవేళ బాలకృష్ణ గారు లేదు మొత్తం లెంత్ ఆఫ్ మూవీలో లక్ష్మీ పార్వతి రోల్ కూడా మీరు పెట్టండి, నేను ఆ వర్షన్ నేను ఇస్తాను అంటే చేసేవాళ్ళు 100%. అది ఒక్క ట్రిమ్మింగ్ మీకు ఇష్టం లేదు కాబట్టి కంప్లీట్ గా చేయాలనుకున్నారు కాబట్టి మీరు చేయలేదు. ఓకే, మీరు I wanted that to be the only main part. హింసాకాండ whatever happened in the last phase. Correct. సార్ నాకు అర్థం కాదు, అయితే మీరు చూసుంటారా రెండు మూవీస్ అన్న రిలీజ్ అని క్రిష్ డైరెక్ట్ చేశారు, కొంచెం చూసాను. అదేలా అనిపించింది పోనీ? No, I couldn't connect to the film because first of all I felt it was like అంటే ఏదో మన when you do this షోరీలు చేస్తారు కదా ఆడియో ఫంక్షన్స్లో, అలా ఉంది. అంటే ఆయనకున్న బెస్ట్ పాటలు, బెస్ట్ ఫిల్మ్స్లో క్లిప్స్గా చేసి ఉన్నట్టు అనిపించింది. there is no emotional connect to the film. That's what I felt. సో పొలిటికల్గా అయితే జీరో, ఇంకా మీరు ఎంటర్ చేయరు. No. ఏపీలో అడుగు పెట్టరు. అంటే I might go for other reasons, not for ఇలా జోనర్ లో కెలికేయడం ఇంకా లేదు. No. అండ్ మీకు లోపల కూడా 1% కూడా అనిపించలేదా, అరే నేను అనవసరంగా లోకేష్ ఇంత ట్రోల్ చేస్తున్నాను, యాక్చువల్లీ ఈజ్ వర్త్ ఇట్ బిఫోర్ మోర్ దెన్ దిస్, ఇది కాదు కదా అని?
See, but that is whole thing I'm saying. See, even the మీరు జగన్ ని హైలైట్ చేయడానికి లోకేష్ ని ట్రోల్ That's what I'm చేశారు. saying. Most powerful man in the world today is Donald Trump, American president. I think nobody is trolled more than Donald Trump. The more bigger you are, the more your personality conforms to it. That is when you troll. సో మీరు ఇండైరెక్ట్లీ యూర్ యాక్సెప్టింగ్ బికాస్ అ పర్సన్ ఇస్ బిగర్ ట్రోల్ ఎక్కువ అవుతారు. Ante, సీరియస్ గా తీసారంటే వాళ్ళకి అసలు మ్యాటర్ లేదు. yeah. సో జగన్ కి మ్యాటర్ లేదు, లోకేష్ కి ట్రోల్ ఎక్కువ. Matter నాకు తెలియదు అంటున్నాను, ఎందుకంటే నేను పాలిటిక్స్ ఫాలో అవ్వను కదా. ఐఎమ్ ఓన్లీ సేయింగ్ అగైన్ అండ్ అగైన్, ఐ డోంట్ నో ఇఫ్ యువర్ కెపాసిటీ టు అండర్స్టాండ్ ద స్ట్రగుల్ ఫ్రమ్ ద ఫాదర్స్ డెత్, హౌ హీ కేమ్ అవుట్ ఆఫ్ ద పార్టీ, మేనేజ్ టు పుట్ అండ్ విన్ విత్ ఎ థంపింగ్ థింగ్. దట్ ఈస్ అ సెగ్మెంట్ ఐ టుక్, which is a great thing. That is the only thing. Yeah. అపార్ట్ ఫ్రమ్ Otherwise, I have no idea. Yeah. అసలు అక్కడ అంతకు మించి ఏం లేదు మీరు చేసిన దాంట్లో కూడా. లైక్ అసలు అక్కడ లేదు, బ్యాక్గ్రౌండ్ లో స్టోరీ లేదు అంతకంటే. బట్ నాకు ఒక విషయం, మీకేమన్నా అంటే ఇప్పుడు మళ్ళీ తెలుగు నుంచి హిందీకి వెళ్ళిపోతున్నారు అంటున్నారు, Yeah. యూఆర్ షిఫ్టింగ్ ఓవర్ యువర్ మార్కెట్ Yeah. అంటున్నారు. సో యుల్ బి క్లోజింగ్ డౌన్ ఎవ్రీథింగ్ విత్ తెలుగు. You can't say that, you know. Never say never అంటారు కదా. I've done this many times. It's not like the first time. Yeah. అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, దావుతో నిజంగా మాట్లాడారా మీరు? I don't know because they said it is him. So how would I know? బట్ ఏదో ఒక వీడియో ఫోన్ ఇచ్చినోడు దావుత్ చెప్పాడు. బట్ So how will I know? లోపల యు రియలీ ఫెల్ట్ హ్యాపీ? ఓ నేను దావుతో I was మాట్లాడాను. quite thrilled because he's such a wanted man, and you had an experience which you otherwise wouldn't have. Oh, so you felt really thrilled. Yeah. And what excites you most? Doing a film on women or doing a film on a disaster? Doing a film on a woman. Yeah. లేకపోతే ఒక డిజాస్టర్, మేజర్ డిజాస్టర్. Maybe a disaster around a woman also. ఎందుకు ఆ రెండిట్లో ఒకటే ఎందుకు చూస్ అంటే చేసుకోవాలి? ఒకటే, నాకున్న ఆప్షన్ లో ఒకటే, యూ షుడ్ చూస్ వన్. డెఫినెట్లీ డిజాస్టర్. రైట్. మీరు అంటే ఐ హావ్ రెడ్ కొన్ని కామెంట్స్ చదివితే నాకు అర్థమైంది, బాంబే బ్లాస్ట్ జరిగినప్పుడు మీరు వెళ్ళారు చూడటానికి, అప్పుడు చాలా క్రిటిసిజం ఫేస్ చేశారు సీఎం. అండ్ ఇదంతా కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా మీరు చేశారు. ఎవరిని టచ్ చేస్తే వాళ్ళు సీఎం పదవి లూజ్ అయిపోతున్నారు అని ఒక కింద కమెంట్స్ లో రాస్తున్నారు. అది మీరు కాషియస్ గా చూసారు ఎప్పుడన్నా? అమ్మో ఆర్జీవీ గారు పొలిటికల్ గా వస్తున్నారంటే బాబోయ్ అని చెప్పి, అంటే బికాస్ చాలా షూడ్ గా వెళ్ళిపోతుంది మీరు వెళ్తే సినారియో. అది చూసారా? ఐ సీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఐ మేడ్ మేబీ ఇన్ లక్ష్మీస్ ఎన్టీఆర్, హీ కేమ్ అక్రాస్ యాజ్ ఏ వాట్ యూ కాల్ సిబిఎన్ గారు నెగిటివ్ యాంగిల్ ఉంది, మొత్తం నెగిటివ్. అప్పుడు ఆయన నెగిటివ్, ఆయన సీఎం గారు కదా, మరి దాని సంగతి ఏంటి? మీరే ట్రూత్ దాంట్లో. సో మీ దృష్టిలో నెగిటివ్ ఉంటేనే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. దానికి దీనికి కనెక్షన్ లేదన్న. ఐ వాంట్ టు ఆస్క్ యూ, మీరు ఇంత ఎస్టాబ్లిష్డ్ పర్సన్ కదా సార్. సార్ ఇప్పుడు అందరూ వీ వాంట్ టు రిటైర్ గ్రేషియస్లీ, చాలా గ్రేస్ఫుల్ గా అంటారు. మీరు ఎందుకు ఇంత కాంట్రవర్సీలో రోజు నలిగి ఇబ్బంది పడి, అంటే మీ గురించి 10 మాటలు 10 మంది అనే అంతకంటే యూనిలేటరల్ ఒపీనియన్ గా లేదు, ఆర్జీవీ గారు నిజంగా ఒక జీనియస్, ఇండియా గర్వించదగ్గ జీనియస్ ఆర్జీవీ గారు. ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ మీతో కూర్చొని మాట్లాడటం. నేనే ఒక నార్మల్ క్వశ్చన్ ఏంటి అంటే అలా ఎందుకు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శివ రీ రిలీజ్ అయినట్టు ఆ జానర్ లో మళ్ళీ వచ్చినట్టు ఎందుకు మీరు వెళ్ళట్లేదు? నేను ఇంకోళ్ళ గురించి కేర్ చేయను, ఇంకోళ్ళ గురించి కేర్ చేయనప్పుడు నా ఇష్టం వచ్చింది చేస్తాను. మరి మీ నా ఫ్యాన్స్ ఇష్టం వచ్చింది ఎవరికైనా నచ్చలేదు అంటే వాళ్ళ కర్మ, నా కర్మ కాదు కదా. అంటే మీ ఫ్యాన్స్ ఉంటారు, నా గురించి ఆలోచించడానికి టైం ఉన్నోళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదు. So I don't care. You care a damn for people who think or care for you also. Yeah. Positive ni care చేయను, నెగటివ్ ని కేర్ చేయను. Oh, Yeah. this is awesome. Sir, Yeah. ఒక సింపుల్ చిన్న లాజిక్ అడుగుదాం అనుకుంటున్నాను. సినిమాలు ఫెయిల్ అవుతాయి, హిట్ అవుతాయి పక్కన పెట్టండి, బిజినెస్ వైజ్ కొంచెం రన్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. Yeah. షోలే రీమేక్ చేసిన అమితాబ్ బచ్చన్ గారితో ఇట్ వాస్ అట్టర్ బ్లాక్ బస్టర్ ఫెయిల్యూర్ అది. Yeah. సో అంత బ్లాక్ బస్టర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా అమితాబ్ బచ్చన్ విల్ బీ ఇన్ గుడ్ టర్మ్స్ విత్ యూ. Hmm. ప్రొడ్యూసర్స్ నష్టపోయినా దే వాంట్ టు డూ అగైన్ అ మూవీ విత్ యూ. వాట్ ఈస్ దిస్ మేనిఫెస్టేషన్ కార్డ్ యూ హ్యావ్ ఇన్సైడ్ యూ? ఎవరికి రాదు అది, ఏంటి ఆ లాజిక్ ఏంటి? See, there are two different things. With as far as Mr. Bachchan is concerned, film failure is a part of the film, and he saw how with what passion I made.
అంత బ్లాక్ బస్టర్ ఫెయిల్ యా. సో ఇప్పుడు ఫెయిల్ అవ్వటం అనేది పని చేసిన వాళ్ళకి అది కేర్లెస్గా తీయటం మలానా ఫెయిల్ అయిందా, బట్ ఈజ్ దేర్ సంథింగ్ ఎల్స్ విచ్ వెంట్ రాంగ్? బచ్చన్ ఫెల్ట్ ఐ పుట్ ఇన్ యాజ్ మచ్ వర్క్ యాజ్ ఐ పుట్ ఇన్ సర్కార్. సో అది మా పర్సనల్ రిలేషన్షిప్. నౌ టెల్ మీ మేనిఫెస్టేషన్ ఆఫ్ మనీ. సేమ్ థింగ్ అదే కదా. ఇప్పుడు సి ద పాయింట్ ఈస్ ఫిల్మ్ ఫెయిల్యూర్ అనేది ఇట్ ఈస్ హైలీ రిలేటెడ్ టు ద బడ్జెట్, హైలీ రిలేటెడ్ టు ది ఆప్షన్స్ అవైలబుల్. యూనో ఎంత పెడితే అంత పోయింది, పర్సెప్షన్ ఫెయిల్యూరా, అంత ముందు సినిమాతో కంపేర్ చేస్తే ఫెయిల్యూరా, లేకపోతే అప్పుడు వచ్చిన సినిమాల్లో ఫెయిల్యూరా, ఇవన్నీ ఉంటాయి కదా. ఓన్లీ ద ప్రొడ్యూసర్ కుడ్ బి ఫర్ మనీ. అప్పుడు ఆ మనీ ఏంటి, నేను ఎంత కాస్ట్ తీసాను ఎంత పోయిందన్న దాని మీద బాడుకుంటుంది. And till today, everybody knows I am the fastest and I am make it very least expensive. Very least? Yeah. So they want to experiment with you always then. That's Experiment I don't know is right. Every film is an experiment. That's what See, if you want to make a template film, 90% films are template. They also fail. 90% of them fail. They're also. Okay, RGV garu. And I just want to ask you one statement liner. Just a single statement నేను అడగాలనుకుంటున్నాను, బికాస్ దిస్ ఐ రియలీ వాంటెడ్ టు ఆస్క్. అప్పుడు మీరు అంత ధైర్యంగా పాడారు పాటలు కదా, ఆ పాటను ఇప్పుడు రైట్ లో పాడగలుగుతారా? సో దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ RGV గారు. థ్యాంక్ యూ.